అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కేటీఆర్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు. కాంగ్రెస్ కు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని, ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నారు కేటీఆర్. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నయవంచనకు గురిచేసిందని కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ అబద్దపు మాటలు, హస్తం పార్టీ మోసపు వలలో చిక్కుకుని యువత నట్టేట మునిగిందన్నారు. నకిలీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ కు డెత్ డిక్లరేషన్ రాయాలన్నారు కేటీఆర్. 70,000 ఉద్యోగాలిచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా కాంగ్రెస్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ సావు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయొస్తుంది, బుద్ధి వస్తుంది. నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా 2028లో 600 అయినా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్లు పోరాటం చేద్దాం. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని కౌంటర్ ఇచ్చారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. యూత్ను పట్టించుకుని బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నియామకాలు ఎన్ని చేపట్టిండ్రో శ్వేతపత్రం విడుదల చేసి ముక్కు భూమికి రాయాలి. మేము ఈ 30 నెలల్లో ఎన్ని చేసినామో మేము కూడా చెప్తాం. త్వరలోనే మేము కూడా ఇటువంటి సమావేశం పెట్టి ఎవరెవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో అందరూ పిలుస్తాం, వచ్చి లెక్క పెట్టుకోండి. మీరు 10 ఏళ్లలో ఏ తెలంగాణకు మూల కారణమైన పోరాట ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల విషయం లోపల నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి లీకేజీల పేరు మీద పల్లి బఠానీలకు అమ్ముకునేదానికి చేసిన మీరు ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా చర్యలు చేసుకుంటారు. జాబ్ క్యాలెండర్ వస్తూ ఉన్నది. ఇంత ప్రభుత్వము పారదర్శకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తూ నియామకాలు చేపట్టిన ప్రక్రియ పూర్తి చేసి ఇవాళ గ్రూప్ 1తో సహా మేము అడుగుతాం. తెలంగాణ మొత్తం 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక గ్రూప్ 1 పోస్టులు నియమించారా? ఇలా మీరు ఈ 10 ఏళ్లలో చేసింది ఏందో వాస్తవాన్ని చెప్పి ముక్కు భూమికి రాయండి. ఫస్ట్ మీరు క్షమాపణ అడగండి, దాని తర్వాత మమ్మల్ని తిరుగుతారు, మీకు రైట్ ఉంటుంది. కేటీఆర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తే మళ్లీ అధికారమని బీఆర్ఎస్ నేతలకు అర్థమైపోయిందన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనంతా పేపర్ లీకులేనని లక్ష్మణ్ విమర్శించారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే తల్లి సోనియా గాంధీ గారి దగ్గరికే పోయే కదా, మీ కుటుంబం పోయి అమ్మా మీరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి అవకాశం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పేసి మొత్తం కుటుంబం అంతా పోయి మీ తండ్రి గారు, మీ మా బావగారు, మీ కుటుంబం అంతా పోయి ఆ సోనియమ్మ తల్లి దగ్గరికి పోయి అమ్మా నా పార్టీని నీ పార్టీలో మెర్జీ చేస్తా అని మాట్లాడినమాట వాస్తవాలు కాదా అని చెప్పి అంటున్నా. మరి వారి కుమారుని రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అశోక్ నగర్కి వచ్చి అబద్ధం ఆడినామంటే మాట్లాడుతున్నావా? ఒక్కసారి వాస్తవాలు గుర్తుకు తెచ్చుకో కేటీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎవరూ పట్టించుకోవటం లేదని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని హస్తం నేతలు విమర్శించారు.
రైతుల పేరుతో రాజకీయం చేయాలని చూస్తే వారెవరూ బయటకు రాలేదని, మహిళలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులని బలి తీసుకున్నారో వాళ్ళని ముందు పెట్టుకుని వాళ్ళ శవాలపైన రాజకీయం చేసి 10 ఏళ్లు గద్దెనెక్కిర్రో మళ్ళీ ఈ రోజు కావాలని చెప్పి విద్యార్థులను యువకులను రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతుండు. ముందు కల్వకుంట్ల తారక రామారావు ఆ రోజు చనిపోయిన మీ తప్పుడు నిర్ణయాల వల్ల చనిపోయిన వందలాది మంది విద్యార్థుల యువకుల ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి దాని తర్వాత యువకుల గురించి మాట్లాడే హక్కు నీకు అప్పుడు వస్తుంది తప్ప ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇదే యువకులు నీ గుడ్డలు ఉడిదీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల హామీతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు నిరుద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక భారీగా నోటిఫికేషన్లు వచ్చాయని కాంగ్రెస్ స్పష్టం చేసింది.